తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పాలనాపరంగా రేవంత్ పైన పూర్తి నమ్మకంతో ఉన్న హైకమాండ్ ఇప్పుడు పార్టీ వ్యవహారాల కోసం కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలో మాజీ సీఎంకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం పలు రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జీల మార్పుపైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బాధ్యతలపైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విజయం సాధించిన తర్వాత దీపాదాస్ మున్షిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. కాగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అవసరాలు మారుతున్న రాజకీయ సమీకరణాలను అనుగుణంగా కొత్త ఇన్ఛార్జీల నియామకంపైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ను నియమించాలని డిసైడ్ అయ్యారు. దీపాదాస్ మున్షి సేవలు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వినియోగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే ఢిల్లీ, బీహార్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. అక్కడ ప్రత్యేకంగా ఎంపీగా చేసిన పార్టీ నేతలను మోహరిస్తోంది. సంక్రాంతిలోగా కానీ ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఆప్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ క్రమంలో ఢిల్లీతో పాటుగా బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. తెలంగాణలో పూర్తిగా సీఎం రేవంత్, మహేష్ గౌడ్ ప్రభుత్వం పార్టీ వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారు. ఇక త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైంలో రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటుగా పీసీసీ జిల్లా కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో మాజీ సీఎంకు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.